ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఒక ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు పంచభూత స్థలాలు ఒకటైన వాయులింగంగా పూజింపబడతాడు. ఇది దక్షిణ కైలాసంగా, రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1516లో విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ పేరు వెనక కథ ఏంటంటే, శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శివుని పూజించి మోక్షం పొందిన స్థలం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ శివలింగం గాలి రూపంలో ఉంటుంది. ఇది పంచభూత క్షేత్రాలలో 4వది. కాలసర్పదోష నివారణకు ఇక్కడ రాహుకేతు పూజలు చేస్తారు. ఇక్కడ స్వర్ణముఖి నది పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తుంది. తిరుపతికి సుమారు 36 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం ద్వారా కైలాసగిరి గిరి ప్రదక్షిణ చేసినంతటి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.